చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి భుజంగరావు బెయిల్ పొడిగించడం అయితే రెండోది సిట్ విచారణకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరవ్వడం. ఈ 2 విషయాలను 1 బై 1 డీటెయిల్ గా చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావుకు హైకోర్టు నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భుజంగరావుకు మధ్యంతర బెయిల్ పొడిగించింది హైకోర్టు. 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగించారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. బెయిల్ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టుకు వెళ్లారు భుజంగరావు. హైకోర్టు నుంచి సమాచారం రాలేదంటున్నారు నాంపల్లి కోర్టు. అయితే హైకోర్టు నుంచి మెమో తీసుకురావాలని సూచించారు. ఇక రెండో అంశానికి వస్తే ఇదే కేసులో విచారణకు హాజరవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు ఈ నెల 9న నోటీసులు అందడంతో ఆయన ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు లింగయ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. అసలు విచారణలో అధికారులు ఏమడిగారు, లింగయ్య సమాధానాలు ఎలా ఉన్నాయి, వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఎవరి ఫోన్ ట్యాప్ చేయించారో అని సిట్ ప్రశ్నించింది. అయితే ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు అంటూ లింగయ్య సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులతో మీరు సంబంధాలు ఉన్నాయా అని సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కానీ ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని లింగయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మునుగోడు ఎన్నికల టైంలో తిరుపతన్నతో మాట్లాడారా అంటూ ప్రశ్నించింది సిట్. ప్రచారం ఎలా జరుగుతుందని అడిగితే సమాధానం ఇచ్చానన్నారు లింగయ్య. మరి ఇద్దరి నంబర్లు తిరుపతన్నకు ఎందుకు పంపారు అంటూ సిట్ ప్రశ్నించింది. అయితే అడిగితేనే మదన్, రాజ్ కుమార్ నంబర్లు పంపానంటూ దానికి సమాధానం ఇచ్చారు లింగయ్య. ఇక వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేయించారా అంటూ ప్రశ్నించింది సిట్. నేను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయించలేదంటూ సమాధానమిచ్చారు లింగయ్య. ఇక విచారణకు మీరు సహకరించాలి అంటూ సిట్ కోరింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలా వీటితో పాటు పలువురు రాజకీయ నేతలకు సంబంధించిన వివరాలు కూడా అడిగినట్టు తెలుస్తోంది. మరోవైపు విచారణకు వెళ్లే ముందు చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రతోనే ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నందుకే కక్ష సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లింగయ్య. తనతో సంభాషణ నేను మాట్లాడే సంగతి తనకు ఐడియా లేదు సార్. ఎలక్షన్ ప్రచారం బిజీగా ఉన్న సందర్భంగా ఒకసారి ఫోన్ చేసినట్టు ఐడియా ఉంది, మాట్లాడినట్టు ఐడియా ఉంది తప్పితే నాకు వేరే ఇప్పుడు కూడా తటస్థపడదు. జిల్లాలో పనిచేసిన కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యేనే కాబట్టి ఆ పరిచయంతో ఏదో ఫోన్ చేసిన తప్పితే నాకు వేరే రకంగా అయితే ఏం తెలియదు వాస్తవంగా. కానీ ఈ మధ్య నేను వారం 5-6 రోజులు వస్తుంది టీవీలలో పేపర్లలో ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే మరి నేను ఏ రకంగా నాకు అంత మ్యాన్ పవర్ నా దగ్గర ఉండదు. నేను అధికారులు ఎవరున్నా కలిస్తే మాట్లాడే వ్యక్తిని తప్పితే ఏ పోలీస్ ఆఫీసర్ పోస్టింగ్ వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళకైనా పనున్న మాట్లాడతారు, మాకేదైనా మా కార్యకర్తల పనులు మేము మాట్లాడతాం అధికారులతో. అంత గత 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఎండగడుతున్నాం, ప్యాడ్ మీద చేస్తున్నాం, కాటన్ మీద చేస్తున్నాం. వాళ్ళ యొక్క పనితీరు బాగలేదు, మెరుగుపరచుకోండి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంగా రాజకీయ కుట్రలో భాగంగా వచ్చని భావిస్తున్నాం. అంత తప్ప నాకు తిరుపతి అన్నతో ప్రత్యేకంగానే నాకు ఇప్పుడు కూడా కూర్చునే మాట్లాడి ఎప్పుడు లేదు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇది రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని లింగయ్య సమాధానం చెప్తున్నారు. అయితే సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే మీకు సహకరిస్తా అని కూడా చెప్పారు. ఓవరాల్ గా చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అయితే ఆయన స్టేట్మెంట్ని ఈరోజు జూబ్లీహిల్స్ ఏసీపీ రికార్డ్ చేశారు. ఇవాళ ఉదయం 12:30కి ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు అటెండ్ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు చిరుమర్తి లింగయ్యని పోలీసులు ప్రశ్నించారు. అయితే ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక టైంలో చిరుమర్తి లింగయ్య సెల్ నంబర్ నుండి తిరుపతన్నకి 2 ఫోన్ నంబర్లను మెసేజ్ రూపంలో తిరుపతన్న మొబైల్కి పంపించారు. సో ఇప్పుడు తిరుపతన్న మొబైల్ని డేటా అనలైజ్ చేస్తున్న కొద్దీ ఎవరెవరి నంబర్స్ నుండి అయితే ఫోన్ నంబర్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. సో అదే క్రమంలో లింగయ్యని కూడా పిలిచారు. సో ఈ రోజు లింగయ్య ఇచ్చినటువంటి క్లారిటీ, అటు పోలీసులకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో ఆయన తన వెర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తాను ఎక్కడా కూడా ట్యాప్ చేయించలేదు. గతంలో మునుగోడు ఉప ఎన్నిక టైంలో ప్రచారంలో ఉన్నటువంటి టైంలో తిరుపతి తనకి ఫోన్ చేసినటువంటి మాట వాస్తవమే. ప్రచారం ఎలా జరుగుతుందని అడిగినప్పుడు తాను
ప్రచారం సజావుగా జరుగుతుందని చెప్పాను. సో తిరుపతి అన్న అడిగినటువంటి 2 ఫోన్ నంబర్లు తను బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో తన అనుచరులకి చెప్పి ఫోన్ నంబర్లు పంపించాలని నేనే చెప్పానంటూ లింగయ్య మీడియాతో కూడా మాట్లాడేటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఎవరి ఫోన్ నంబర్లు అయితే లింగయ్య తిరుపతి అన్నకు షేర్ చేశాడో ఆ ఇద్దరు కూడా గతంలో తన వద్ద పనిచేసినటువంటి వారే. సో వారితో ఎక్కడా కూడా తనకి శత్రుత్వం కానీ వైరాగ్యం కానీ లేదు. కేవలం తిరుపతి అన్న అడిగినటువంటి కారణంగానే ఆ 2 ఫోన్ నంబర్లను కూడా తిరుపతికి పంపించానంటూ లింగయ్య చెప్పినటువంటి వర్షన్. సో ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సో ఫర్దర్గా ఈయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ ఎవరికైనా నోటీసులు ఇస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు సైతం నోటీసులు వెళ్ళైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఫర్దర్గా వాళ్ళని ఏమైనా విచారణకు పిలుస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రియాంక.